ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు ఎంతమందిని చంపుతారు మీరు? అవైదికమైన మార్గంలోకి వెళ్ళిపోయి వైదికమైన మార్గాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది పెరిగిపోతే ఎన్ని కోట్ల మందిని మీరు చంపేస్తారు? వైదికమైన వాళ్ళు ఉన్నారని ఎంతమందిని మాత్రమే మీరు నిలబెడతారు ఈ భూమి మీద? ఇక్కడ ఈశ్వరుడు విష్ణు స్వరూపంగా చేసినటువంటి ప్రతిజ్ఞని ఇప్పుడు అమలు చేయడానికి అవకాశం లేని స్థితి వచ్చి కూర్చుంది. అంటే ఈశ్వర స్వరూపము విష్ణు స్వరూపంగా కూర్చున్నప్పుడు దానికే ఒక పెద్ద ప్రశ్న బయలుదేరింది. ఇప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చ దుష్కృతాం అంటే నేను ఎవరిని చంపాలి, ఎంతమందిని చంపాలి? ఇప్పుడు జవాబు లేని ఈ ప్రశ్న ఏర్పడినప్పుడు చంపవలసింది కలియుగంలో ఇక మనుష్యులను కాదు, వినాశాయ చ దుష్కృతాం కాదు, వినాశాయ చ దుష్కృత్యానాం, చెడ్డ పనులు చేయిస్తున్నటువంటి మనసు యొక్క ఆలోచనలు చంపబడాలి. అందుకని దీనికి ప్రబోధం అవసరం. బయలుదేరాలి, కదలాలి, కదిలి లోకమునకంతటికి బోధ చెయ్యాలి. బోధ చేసి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టాలి. కోట్ల మందిని మళ్ళీ వేద ప్రమాణము వైపుకి తీసుకురావాలి. అవైదికమైన 72 మార్గములను ఖండించాలి, వాదన చెయ్యాలి, మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకం చెయ్యాలి, చక్రప్రతిష్ఠ చెయ్యాలి. అవైదికమైన మార్గములలో వెళ్ళిపోయినటువంటి జనులు తేజస్సు కోల్పోయిన కారణం చేత దేవతల ముందు నిలబడగలిగినటువంటి స్థితి పోయింది. కాబట్టి దేవతలలో ఉన్నటువంటి ఎక్కువ శక్తిని తగ్గించి జనులు నిలబడడానికి వీలుగా మళ్ళీ మూర్తుల యందు తేజస్సుని తగ్గించవలసి ఉంటుంది, యంత్రాలు వెయ్యవలసి ఉంటుంది, స్తోత్రములు చెయ్యాలి, బ్రహ్మసూత్రాలకి భాష్యం ఇవ్వాలి, ప్రకరణ గ్రంథాలకి భాష్యం ఇవ్వాలి, స్తోత్రములు ఇవ్వాలి. ఏ మార్గములను పట్టుకుంటే మోక్షం వేపుకెడతాడో ఆ మార్గములనందింటినీ సువ్యవస్థం చెయ్యాలి. వేదాంతర్గతమైనటువంటి భగవత్ స్వరూపముల మీద స్తోత్రాలు చేయడానికి అందరికీ స్తోత్రం ఇవ్వాలి. తాను తపస్సు చెయ్యాలి, తాను బోధించడానికి వీలుగా అన్ని చోట్ల తిరగడానికి వీలైనటువంటి ఆశ్రమ స్వీకారం చెయ్యాలి. ఆ ఆశ్రమ స్వీకారం చేసినప్పుడు ఆ నియమాన్ని పాటించడానికి వీలుగా ఆసేతు హిమాచల పర్యంతము పాదిచారి అయి పర్యటించాలి. ఇన్ని చెయ్యాలంటే ఆనాడు విష్ణు స్వరూపంగా భూమి మీదకెళ్ళి రాక్షసుల్ని సంహరించినంత తేలికగా చెయ్యడం సాధ్యమైన విషయం కాదు. కాబట్టి పరమశివుడు కైలాసం నుంచి బయలుదేరాడు. ఇప్పటి వరకు ఎలా కూర్చున్నాడు ఆయన? ఇప్పటి వరకు ఎక్కడికి కదలకుండా చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా. ఇప్పటి వరకు తాను ఎక్కడికి కదలకుండా హాయిగా వటవృక్షం కింద ఇలా కూర్చుంటే చిన్ముద్ర పడితే తనని చేరుకున్నటువంటి సనక సనందనాదులనేటటువంటి శిష్యులకి జ్ఞానబోధ చేస్తూ కూర్చున్నాడు. కానీ ఇప్పుడు నేను ఇలాగే కూర్చుంటాను, మీ అందరూ కూడా తెలుసుకోండి అంటే తెలుసుకోగలిగినటువంటి స్థితిలో ఉందా లోకం? లేదు. కాబట్టి ఇప్పుడు తాను బయలుదేరాలి. ఇప్పుడు బయలుదేరడం అంటే ఎలా బయలుదేరాలి? దక్షిణామూర్తి స్వరూపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలా? విడిచిపెట్టక్కర్లేదు. మీరు చూడండి, దేవాలయమునందు ధ్రువమూర్తి చరమూర్తి అని 2 ఉంటాయి. ధ్రువమూర్తి అంటే కదలకుండా నిలబడిపోయేటటువంటి స్వరూపం. అయ్యప్ప స్వామి వారు ఉన్నారనుకోండి, ఆయన ధ్రువమూర్తి దేవాలయంలో ఉంది, అది కదలదు, ఆయన అలాగే కూర్చుంటారు అక్కడ. చరమూర్తి ఉంటారు, ఆయన ఉత్సవమూర్తి అంటాం. ఆయన పల్లకి ఎక్కి ఊరిరిగింపు అంటాం, ఊరేగింపు కాదు ఊరిరిగింపు. ఆయనే వీధిలోకి వస్తారు. వచ్చి ఓసారి అలా వీధిలోకి వచ్చి వీడు నా అనుగ్రహంతో ఇప్పుడు మేడ కట్టాడు బాగున్నాడా ఓసారి చూస్తారు. వాడు ఎప్పుడూ దేవాలయానికి రాడు, అందుకని ఆయనే వాడి ఇంటి ముందుకు వెళ్ళి ఓ బెల్లం ముక్క పట్టుకొచ్చి పెడితే అది తిని వాడిని ఆశీర్వదించి అక్కడే హారతి పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చరమూర్తి అంటే అపారమైన దయతో కదలకుండా ఉండిపోయినటువంటి ఈశ్వరుడు తాను కదిలి లోకంలోకి వెడతాడు. తాను కదిలి వెళ్ళడానికి చరమూర్తిగా వెడతాడు, తాను కదలకుండా నిలబడడానికి ధ్రువమూర్తిగా ఉంటాడు. ధ్రువమూర్తి దక్షిణామూర్తి అయితే చరమూర్తి శంకరాచార్యులు వారు. ధ్రువమూర్తి దక్షిణామూర్తి పరమశివుడు, చరమూర్తి శంకరుడు. అక్కడ కూర్చుని ఏ మౌన వ్యాఖ్య చేశాడో ఆయన చరమూర్తిగా ఆసేతు హిమాచలము పర్యటించాడు. ఆయనే ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణమున హిందూ మహాసముద్రం వరకు, పశ్చిమమున ద్వారక నుంచి ఉత్తరమున బదరికాశ్రమము వరకు సన్యాసాశ్రమానికి అనుగుణంగా పాదచారి అయి నడిచారు తప్ప ఎన్నడూ వాహనం ఎక్కలేదు. ఏమి శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమమే ఎందుకు తీసుకోవాలి? ఏ బ్రహ్మచారిగా ఉండి బోధ చేయకూడదా? గృహస్థుగా ఉండి బోధ చేయకూడదా? వానప్రస్థుగా ఉండి బోధ చేయకూడదా?
అంటే ఆనాడు ఉన్న పరిస్థితిలో చాలా తొందరగా బయలుదేరి వెళ్ళాలి. ఇక ఎంత మాత్రమూ కూడా ఇంకా కూర్చోవడానికి అవకాశం లేదు. కబళించేస్తున్నాయి 72 అవైదికమైనటువంటి వాదనలు. కాబట్టి తొందరగా బయలుదేరాలి. బ్రహ్మచారిగా చాలా కాలం గురుకుల వాసం చేశారనుకోండి, చాలా కాలం గురుకుల వాసం చేసి గురువుగారి దగ్గర వేదాధ్యయనం చేస్తూ భిక్షాటన చేస్తూ ఆయన ఏదో 30 ఏళ్ళో 20 ఏళ్ళో చదువుకుంటూ కూర్చున్నారనుకోండి, ఈలోగా వైదికమైనటువంటి మతం ఎలా నిలబడుతుంది? 5 సంవత్సరములకు మహానుభావుడు చదువంతా పూర్తి చేసేశారు. అసలు ఆయన అన్నది సంకల్పం, నేను 8 సంవత్సరములు మాత్రమే ఉంటానంటే ఆయన ఉద్దేశం 8 ఏళ్లలో వైదిక ధర్మాన్ని నిలబెట్టేస్తానని. ఆ తరువాత మొసలి పట్టుకున్నప్పుడు ఇంకొక 8 ఏళ్ళు ఉంటానన్నారు, 16. వ్యాస భగవానుడు అడిగాడు కాబట్టి ఇంకొక 16, 32 సంవత్సరములు మాత్రమే ఉన్నారు. బ్రహ్మచారిగా ఉన్నా ధర్మ ప్రచారం కుదరదు. గురువుగారు చెప్పినట్టు ప్రవర్తించాలి. వెళ్ళి భిక్షాన్నం పట్రా అంటే పట్రావాలి, పాఠం చదువుకో అంటే చదువుకోవాలి. కాబట్టి బ్రహ్మచర్యంలో దేశమంతా పర్యటించడం కుదరదు. గృహస్థు భార్యా బిడ్డలు గృహస్థుని నమ్ముకుని ఉంటారు. కాబట్టి గృహస్థు సన్యాసిలా నేను ఎప్పుడూ దేశాలు పట్టుకు తిరుగుతుంటానంటే కుదరదు. తనని నమ్ముకున్నటువంటి భార్యాబిడ్డల యొక్క యోగక్షేమాలు చూడడం కోసం ఇంట్లో ఉండాలి. వానప్రస్థు దేని గురించి పట్టించుకోకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోవాలి. సన్యాసి ఒక చోట ఎప్పుడూ ఉండకూడదు, ఎప్పుడూ దేశ సంచారం చేస్తూనే ఉండాలి సన్యాసి అన్నవాడు. కాబట్టి ఇప్పుడు నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఆ ఆశ్రమ నియమము దీనికి సరిపోతుంది. ఆనాడు దక్షిణామూర్తిగా నేను కూర్చున్నప్పుడు నా దగ్గరికి ఒక్క 4 రాగలిగారు. ఇప్పుడు నేనే ఊరూరా వాడవాడా వెడతాను. నా దగ్గరికి వచ్చి తండ్రి అన్నారు ఆ రోజున. కాదు, నాకు అన్నం పెట్టిన వాళ్ళందరూ అమ్మా, నన్ను పడుకోమ్మని అరుగు చూపించిన వాళ్ళందరూ అయ్యా అంటూ వెడతాను అని సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. ఆ ఆశ్రమం అయితే వైదిక ధర్మ రక్షణకు ప్రబోధానికి సరిపోతుందని ఆసేతు హిమాచలము పాదచారి పర్యటించినటువంటి కారుణ్యమూర్తి శంకర భగవత్పాదులు. అందుకే శంకరులు వైదిక మత ప్రచారం చేశారు. వైదిక మత ప్రచారం చెయ్యడానికి వేదధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారం. అంతేకాని వేదాంతర్గతమైన ఈశ్వర రూపాలలో ఏదో ఒక రూపాన్ని పట్టుకుని ఇంకో రూపాన్ని విడిచిపెట్టిన అవతారం కాదది. అన్ని రూపములు ఒక్క ఈశ్వరుడవే అని నమ్మి వేదమును వేదముగా సంపూర్ణమైన వైదికమైనటువంటి రీతిలో ప్రచారం చేసిన మహాపురుషుడైన. అలా ప్రచారం చెయ్యాలి అంటే దానికి తగిన స్థితిని స్వీకరించారు. అందుకే శంకర భగవత్పాదుల గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు, అంతఃశాక్తో. ఆయన లోపల అమ్మవారి స్వరూపం, బహిశైవ, పైకి పరమశివుడు ఎలా ఉంటాడో అలా. జనమధ్యేతు వైష్ణవ, జనం మధ్యలోకి వస్తే ఆయన వైష్ణవుడు, అంత గొప్ప విష్ణు భక్తుడైన. అసలు శంకరాచార్యుల వారి యొక్క కులదైవం కృష్ణ పరమాత్మ. పూర్ణానది దారి మళ్లించినప్పుడు ప్రవాహం వచ్చి కృష్ణాలయాన్ని ముంచెత్తుతుంటే శంకరాచార్యుల వారిని అడిగాడు కృష్ణుడు, మీ అమ్మగారి కోసం పూర్ణానది దారి మళ్లించావు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగాడు. భగవన్, మీరు బెంగపెట్టుకోకండి, మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్రతిష్ఠించుకుంటానని పూర్ణానది ఒడ్డున కాలటీ అగ్రహారంలో ఆయన జన్మించినటువంటి ఇంటి ముందు ఆ ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు ఆ కాలడీ పట్టణానికి వెడితే శృంగేరి పీఠం వారు నిర్మాణం చేసినటువంటి దేవాలయ ప్రాంగణం పక్కనే ఆనాడు శంకరాచార్యుల వారి యొక్క వంశం వాళ్ళందరూ పూజ చేసిన కృష్ణ పరమాత్మ ఆలయం ఇప్పటికీ ఉంది. కాబట్టి శంకరాచార్యుల వారు పరమ కృష్ణ భక్తుడు.